ఒక చిన్న పల్లెటూరులో ఒక పెద్ద చెట్టు యొక్క కలుగులో ఒక ఎలుక ఉండేది. ఆ ఎలుక అక్కడ పండే మొక్కజొన్న కంకుల విత్తనాలను తింటూ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎటువంటి భయం లేకుండా సంతోషంగా జీవించేది. ఒకసారి పట్నంలో ఉన్న తన స్నేహితుని నుంచి ఒక ఉత్తరం వచ్చింది. ఆ పల్లెటూరులో ఎన్ని రోజులని ఉంటావు? పట్నంకొచ్చి ఈ పట్నం అందాలు చూద్దువురా గాని అని ఒక ఉత్తరం రాసింది. ఈ పల్లెటూరులో ఉండే ఎలుక పట్నం అందాలను చూద్దామని ఒక సంచి సర్దుకొని పడవలో పట్నానికి వెళ్ళింది. పట్నానికి వెళ్ళి అక్కడ ఉండే పెద్ద పెద్ద భవంతులు అవన్నీ చూసి ఆశ్చర్యంగా చాలా బాగున్నాయని చూడసాగింది. పట్నం ఎలుక ఈ పల్లె ఎలుకకు పిజ్జా, బర్గరు ఇవన్నీ రుచి చూపించింది. అవన్నీ తింటూ అరే నువ్వు చాలా అదృష్టవంతురాలివే అనింది. అంతలోనే అక్కడికి ఎవరో మనుషులు రావటం వల్ల వాళ్ళు పరిగెత్తుకుంటూ భయంతో వెళ్ళి దాచిపెట్టుకున్నారు. అప్పుడు ఈ పల్లె ఎలుక, నువ్వు ప్రతిరోజు ఇక్కడ ఇలా బతుకుతున్నావా? ఇలా భయంతో బతకడం ఎందుకు? అదే నేను మా ఊరిలో అయితే చక్కగా మొక్కజొన్న విత్తనాలు తింటూ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఫ్లూట్ వాయించుకుంటూ తేనె తింటూ సంతోషంగా ఏ భయం లేకుండా కాలం గడుపుతున్నాను. నువ్వు ఒకసారి రా మా ఊరికి చూద్దువు గాని అని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ పల్లెకు వచ్చేసింది. ఆ పట్నంలో ఉండే ఎలుక ఒకరోజు ఈ పల్లెటూరి ఎలుక దగ్గరికి వస్తుంది. వచ్చి అక్కడి ప్రకృతి అందాలను చూసి సంతోషించి ఆ పల్లె ఎలుకతో పాటి సంతోషంగా గడుపుతుంది. దీని వలన నీతి ఏమిటంటే, ఎంత ఖరీదైన భోజనం చేస్తున్నాము అన్నది కాదు, ఎంత ప్రశాంతంగా బతుకుతున్నాము అన్నదే ముఖ్యం.